హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎండతో పని లేకుండా ముక్కలు ఊరబెట్టకుండా చాలా టేస్టీగా టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కేజీ టమాటాలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను ఉడకనివ్వాలి. టమాటాలోని వాటర్ అంతా ఈ విధంగా పైకి వచ్చినప్పుడు అందులోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. టమాటాలోని వాటర్ అంతా ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత 50 గ్రాముల కారం, 1 టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు పచ్చడిలో ఇంకొంచెం కారం ఎక్కువగా కావాలనుకుంటే చింతపండు, కారం, ఉప్పు 3 సమానంగా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ కచ్చాపచ్చగా దంచిన చిన్నులపాయల్లో సగం వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా వేసుకోకూడదు, ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి ఆయిల్ వాడుతున్నాను. పల్లి ఆయిల్ అయితే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలు, మిగిలిన చిన్నులపాయ రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. పచ్చడిని తాలింపులో 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి పచ్చడిలో ఏదైనా మాయిశ్చర్ ఉన్నా పోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 4 నిమిషాల తర్వాత పచ్చడిలోని ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వస్తూ ఉంటుంది. మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.